ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఈరోజు ధర్నా చౌక్లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి జయసూర్య అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిరుద్యోగులు 2 ఏళ్ల కాలం నుంచి కూడా పూర్తి ఎత్తున ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు దిగి వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, అంటే ఒక ఆదేశం కూడా ఇచ్చిండు. ఏంటిదంటే ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు తయారు చేయండి, అట్లే చేయండి, ఈ కాంచాలని చెప్పి మాట్లాడాడు. కాబట్టి మేము కూడా ఈరోజు ఏమంటున్నాం అంటే, నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కదా, నువ్వు అనే డైలాగే మేమంటున్నావు. లాగుల మనిషి ఒక తొండ పట్టుకొని వచ్చారు మా నిరుద్యోగులంతా, మనిషి ఒక తొండ కొడుతున్న రాగుల మరి ఇక్కడికి రాచి మాట్లాడు అంటే ఈ రకంగా ఏంటంటే ఒక ఆధిపత్యమైనటువంటి ధోరణి ప్రదర్శించుకుంటా, అహంకారం ప్రదర్శించుకుంటా ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను ఎత్తున పెట్టుకొని నిరుద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా అడ్రస్ చేసి వీళ్ళని పట్టుకుంటే నేను అధికారంలోకి వస్తా అని చెప్పినటువంటి ఆలోచనతోటి నువ్వు ఈరోజు చాలా గొప్పగా నీ తెలివితోటికి కలిసి వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళందరినీ నమ్మితే ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల లోపల నేను ఆ హామీని నెరవేరుస్తా అని చెప్పి అన్నాడు. ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ ఇస్తాం లేకపోతే ఇన్ని ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి అన్నీ కూడా ఉద్దర మాటలు చెప్పుకుంటా ఈరోజు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆనాడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ సరే, ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా సరే, ఇద్దరికి ఏం తేడా లేదు. ఇద్దరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసిండు. ఆయన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేసిండు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. కంప్లీట్గా ఇది తెలంగాణ ప్రజల్ని ఆనాడు ఆంధ్ర పాలకులు కావచ్చు, ఈనాడు తెలంగాణ పాలకులు కావచ్చు, పాలకుల యొక్క స్వభావం అనేది మారలేదు. అందరూ కూడా తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎంతవరదాకా న్యాయం జరగదో అంతవరదాకా ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ వచ్చి ఉండొచ్చు, కానీ తెలంగాణ లక్ష్యాల ప్రయోజనాలు నెరవేరలేదు. కాబట్టి డెఫినెట్గా ఉద్యమం కొనసాగుతుంది. 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పాము తప్ప ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పలేదంటూ మొన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసి దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, ఏది నెరవేర్చలేదు కదా, 100 రోజులలో నెరవేర్స్తామన్నటువంటి ఆలోచన నెరవేర్చిరా. నువ్వు ఎన్నడిస్తామో అని చెప్పి విషయం పక్కన పెడదాం. మరి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ అయ్యి అందరికీ ఆర్డర్ కాపీలు జారీ చేయి, ఇవన్నీ చేస్తున్నావా? విద్యారంగం లోపల కావచ్చు, ఉద్యోగాల లోపల కావచ్చు, ఏదో కంపెనీలు దావోస్ పోతాండు, ఏందో ఫోటోలు దిగుతాండు పెడతాండు రేవంత్ రెడ్డి. అన్నీ కూడా డ్రామాలు, ఇవన్నీ డ్రామా. అరే మంత్రి ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి సొంత మంత్రి మీద ఒక ఆంధ్రజ్యోతి దినపత్రికతోటి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేపిస్తాడు. ఇదంతా డ్రామా, ఇదంతా ప్రజల్ని దారి మళ్లించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు ఈ నిరుద్యోగుల్ని సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఆపడానికి, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యకర్తల్ని అక్కడ టికెట్లు ఇచ్చి ముంగడికి తీసుకుపోవడానికి, దోపిడీ చేయడానికి ఈరోజు అట్లా మోసం చేసి వాళ్ళను అటు లెజిస్లేచర్లోకి రాకుండా చేసిండు. వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్ లోపల కావచ్చు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లోపల వాళ్ళని పోటీ చేయకుండా చేసిండు. దానికోసం నోటిఫికేషన్ వేస్తున్నాం మా గురించి చెప్పరాన్నాడు. మరి ఆ నోటిఫికేషన్ ఏమైందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఇది రాజనీతి అని చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇది రాజనీతి కాదు, ఇది దొంగ నీతి. ఈ దొంగలు దోపిడీ చేసుకున్నంతసేపు అది తెలంగాణ సమాజం నమ్మింది, మోసపోయింది, మళ్ళీ ఉద్యమం చేస్తుంది. ఈసారి ఎవరిని నమ్మేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించి హక్కులను, ప్రయోజనాలని, లక్ష్యాన్ని సాధించుకోదనే దిశగా ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా ముంగడికి పోయి ఉద్యమం చేస్తారు. ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు, ఒక మంత్రి ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు, ఒక మంత్రి ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, కేవలం 5 నుంచి 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. అందుకే గద్దరన్న ఈ సందర్భం గురించి ఎప్పుడో చెప్పిండు, భలేగుందిరా మన అసెంబ్లీ, భలేగుందిరా మన అసెంబ్లీ, అటోడు ఇటు సుండు, ఇటోడు అటు సుండు, వాని నోట వీని మాట, వీని నోట వాని మాట అన్నట్టు ఈరోజు తెలంగాణ సమాజం లోపల అరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చక్కగా మాట్లాడుకుంటే సరిగ్గా ప్రజలకు చెప్తలేరంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాడు అని చెప్పానంటే ఇక వాళ్ళ మధ్యన ఎట్లాంటి వ్యవస్థ ఉంది, ఎట్లాంటి రాజకీయం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఏంటంటే ప్రజల్ని మోసం చేయడమే. ఇప్పుడు ఒకడు నమ్ముతాడు, ఒకడు నమ్ముడు. తెలంగాణ సమాజం లోపల ఏంటంటే రాను రాజగుర్రం గాడిద అయినట్టు తెలంగాణ సమాజం లోపల ఉన్నటువంటి దాదాపు మెజారిటీ యువత ఈరోజు ప్రశ్నించే వైపు కాకుండా, ఆలోచించే వైపు కాకుండా, చదువుకునే వైపు కాకుండా
ఈరోజు వ్యసనాలకు అలవాటు పడిపోయి గంజాయికి అలవాటు పడిపోయి ఆ యొక్క తత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆ తత్వాన్ని మర్చిపోతుంది, ఆ యొక్క చరిత్రను స్ఫూర్తిని మర్చిపోతుంది. దానివల్ల ఇబ్బంది పడేది ఈ విధంగా తక్కువ ఉన్నటువంటి అంటే తక్కువ అంటే తెలంగాణ సమాజం మొత్తం మీద చదువుకున్నటువంటి నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ సమాజానికి మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి దిశగా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగు వేసి ఖచ్చితంగా తప్పకుండా అనుకున్నటువంటి లక్ష్యాలని ప్రయోజనాల్ని ఇచ్చినటువంటి హామీల్ని మెడలు వంచి నెరవేర్చుకునే విధంగా మేము ఉద్యమం మొదలు పెడతాం, చేస్తాం. ఆ ఉద్యమాలకు ఖచ్చితంగా సంఘీభావాన్ని మద్దతును కూడా ప్రకటిస్తాం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే కష్టమే, మీ ప్రైవేట్ జాబ్స్ కూడా చూసుకోండి అంటూ గతంలో శ్రీధర్ బాబు కామెంట్ చేసి దాని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? శ్రీధర్ బాబు ఒక్క విషయం ఏం ఆలోచించాలని చెప్పారంటే శ్రీధర్ బాబు కాదు రేవంత్ రెడ్డి కాంచెలు అన్ని ఉద్దర మాటలు బొచ్చడి మాట్లాడతారన్న. ఈరోజు సంక్రాంతి పండుగ వస్తే తెలంగాణ బార్డర్ నుంచి కొన్ని లక్షల కార్లు మాత్రమే బార్డర్ దాడుతున్నాయి. ఒక్కొక్క కార్లో 4 పోవచ్చు, ఒక్కడే పోవచ్చు. అట్లా కొన్ని లక్షల మందిని వేసుకున్నా. బండ్ల మీద పోయేటోళ్ళు ఎంతమంది, విమానాలలో పోయేటోళ్ళు ఎంతమంది, బస్సులల్లో, రైళ్లల్లో, వివిధ వాహన మార్గాలలో పోయేటోళ్ళు ఎంతమంది, చాలామంది పోడుతారు. అంటే ఎన్ని లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు, కంప్లీట్గా దేశవ్యాప్తంగా అనేక మంది వచ్చి ఈరోజు ఇప్పటికీ నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల లోపల ఏ గ్రేడ్ స్థాయి లోపల పనిచేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీల లోపల మేము 2000 కంపెనీలను తీసుకొచ్చినామని చెప్పి కేసీఆర్ చెప్తాడు, ఈయన రేవంత్ రెడ్డి చెప్తాడు, దావోస్ పోయి అక్కడ డ్రామాలు చేస్తాడు. ఒక్క విషయం అర్థం చేసుకుంటే మనము ఒకవేళ కనుక మీరు నిజంగా అంత ఉద్యోగాలు రూపకల్పన చేస్తే ఎందుకు నిరుద్యోగులు ఈరోజు రోడ్డు బాట పడతారు? ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తమ యొక్క నిరసనను ప్రదర్శన చేస్తారు? ఎందుకు చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీల వల్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల వల్ల కావచ్చు, వాళ్ళకి భాగస్వామ్యం లేదు కదా, వాళ్ళకి వాటా లేదు కదా, వాళ్ళకి ఉద్యోగాలు లేవు కదా. అందులో నువ్వు ఎక్కడనో లేబర్లా డిగ్రీ చేసినోని, పిహెచ్డీ చేసినోని నువ్వు లేబర్లో పెడతా అంటే ఎట్లా? ఏ గ్రేడ్ ఉత్తరప్రదేశ్ నుంచి లేకుంటే ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకేమో నువ్వు అక్కడ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగాలు ఇస్తావు. తర్వాత సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉద్యోగాలేమో తెలంగాణ వాళ్ళకి ఇస్తావు. చెప్పు తీసుకొడతారు తెలంగాణ నిరుద్యోగులు. కాబట్టి ఇది అన్యాయం. అంటే ఈ ఉద్యమాలన్నీ కూడా కృత్రిమ ఉద్యమాలే. ప్రతిపక్షాలు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నాయి. వీళ్ళు పనిపాట లేని వాళ్ళే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నిజమైన నిరుద్యోగులంతా కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజమే అనుకోవచ్చు. వాళ్ళ కామెంట్స్ను మీరు అంగీకరిస్తారా? సరే, ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని ఇక్కడికి రమ్మనురు, వీడికి రమ్మనురు. ఇక్కడ మరి ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఒక్కసారి గల్ల బట్టి అడుగుతాం. మరి మేము కూడా నువ్వు ఆ మాట అంటున్నావు కదా, ఈ నిరుద్యోగులు అప్పుడు నీకు బీఆర్ఎస్ పార్టీలో కనబడలేదా? మరి నువ్వు అధికారంలో లేకముందు, నువ్వు వీళ్ళందరినీ సమస్యలను అడ్రస్ చేసే ముందు నువ్వు మోసపూరితంగా వీళ్ళని మోసం చేసుకుంటా వీళ్ళు ఎంబడి నడిచిన రోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుకోలేదు నువ్వు అప్పుడు? ఇవన్నీ కూడా ఏంటంటే ఇది అహంకారపూరితమైనటువంటి ధోరణి. ఇది ఖచ్చితంగా ఒక అగ్రవర్ణ ఆలోచనతోటి వచ్చేటటువంటి మాటలు అవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా తిప్పి కొడతారు నిరుద్యోగులు, తిప్పి కొడతారు విద్యార్థులు. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని 4000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా లేవు. విద్యార్థులు అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్టడీ హాల్స్లో కావచ్చు, రూమ్స్లో వండుకుంటా ఏదైతే వాళ్ళకు భారం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటన్నా విద్యారంగ సమస్యలైనా అనేకం ఉన్నాయి. మొన్ననే కోటి ఉమెన్స్ కాలేజ్ ఏ పరిస్థితి లోపల ఉన్నదో మన తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. ఎంత దుర్మార్గంగా వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారో. ఎస్సీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీగా ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క హాస్టల్స్ అన్నీ కూడా, బహుజన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నీ కూడా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి లోపల ఉందో ఈరోజు మనమంతా కూడా చూస్తాం. కాబట్టి ప్రతి రంగం కూడా ప్రక్షాళన కావాల్సినటువంటి అవసరం ఉంది. అది కావాలంటే ఫస్ట్ ఈ ప్రభుత్వం ప్రక్షాళన అయ్యి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తి ఇక్కడ తెలంగాణ లోపల ఆవిర్భవించి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేకూర్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. రాజీవ్ యువ వికాసం అని కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో సంవత్సరం కిందటనే అప్లికేషన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా వివరాలు ఏవి కూడా బయట పెట్టలేదు. దానికి సంబంధించి కూడా జాబ్స్ కూడా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించినటువంటి పరిస్థితి కూడా ఎక్కలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ ఎంబడి తిరిగిన వాళ్ళకు, అందులో రెడ్లకు, అందులో వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులకు, మిత్రులకు, వాళ్ళకు మాత్రమే ఇచ్చుడు తప్పించి అది తెలంగాణ సమాజం కోసం వచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు కష్టపడ్డోళ్ళకో లేకపోతే అందులో కూడా ఏంటంటే అది కంప్లీట్గా ఒక కాంట్రాక్టర్ కదా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా, తాను చేసేటటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములతో ఎట్లాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అట్లాంటి పరిస్థితి తప్పించి ఇదేం తెలంగాణ సమాజం ఎవరికి వచ్చిందని రాజీవ్ యువ వికాసంతో ఎవరు బాగుపడ్డారు? ఏ నిరుద్యోగుడు బాగుపడ్డాడు?
ఏ యువత బాగుపడ్డది, ఏ విద్యార్థి బాగుపడ్డరు. కాబట్టి ఇదంతా కూడా రాజీవ్ యువ వికాసమైన ఏదేమైనప్పటికీ కూడా ఈ తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి ఏ విధంగానైతే నేను అధికారంలోకి వస్తే నేను ఈ హామీని నెరవేరుస్తా అని చెప్పిండో ఆ రకంగా. కాబట్టి అది ఏదైతే అది ఎట్లయితే శుష్క వాగ్దానమో ఈ రాజీవ్ యువ వికాసం అనేది కూడా ఒక డ్రామా అంతే.